హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జులాబాక ఛానల్కి. 24/6/2005 ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే, పేపర్ 1 చూద్దాము. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ తెలుగు చాలా బాగా వచ్చిందని. సో మ్యాథ్స్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేసేలాగా ఉందని చెప్పారు. అండ్ తెలుగు స్కోర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుందని చెప్పారు. ఫోన్స్లలోనైతే మొత్తం టకటకటక చెప్పేస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి గారు 3 సార్లు రాసిన నేను రాలేదు అని అన్నారు. ఈసారి తప్పకుండా వస్తుంది. మీరు కొంచెం అవగాహనతోటి చదివితే అయిపోతుంది అంతే. ఆల్రెడీ మీరు చదివేశారు, ఇంకొకసారి చూసుకొని వెళ్ళండి అంతే. ఓకేనా? సైకాలజీ ఒకటి అవగాహనతోటి చదువుకుంటేనే వస్తుంది. అది ఇన్ని రోజులు నేను మొత్తుకుంటున్నా నేను. తర్వాత మానస గారు, బంగారి మేడం అసలు శతకాలు ఎవరు అట్లా కవి పరిచయాలు ఎవరు అట్లా చెప్పలేదు అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కవి పరిచయాలు అలా చెప్తున్నందుకు మా బంగారి మేడం అని అన్నారు. థ్యాంక్ యూ. అండ్ రుక్మిణి గారు 4 సార్లు రాసిన రాలే, ఈసారి తప్పకుండా వస్తుంది. మీరు కాన్ఫిడెంట్గా చదవండి. ఇప్పుడు ఇక్కడ మీకు వస్తున్న ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే తెలుస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయనే తెలుస్తుంది, ఏ వీడియో చూడాలని తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ వీడియోస్. సిగా, ప్రకృతి, శిఖ. మీకు ఎన్నిసార్లు ఇక్కడ చెప్పినా నేను ప్రకృతి వికృతుల నేను వీడియో ఎంత బాగా చేశాను. ఎక్కడ ముందుగా 5వ తరగతి నుంచి చేసిన నేను ప్రకృతి వికృతి 10వ తరగతి వరకు. అళ్ళకెళ్ళి వస్తే ఇంకెటు పోతే నానా కాలము. ఇది కూడా మీకు పాట ద్వారా చెప్పిన నేను నానాడదల. కుమారి శతకం ఒకటే నవ్వుడు మేడం. కుమారి శతకం పక్కింట్లో పక్కకు అని నవ్వరు అని అన్నాడు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాయి. ఓకే, ఇక మనం మస్తు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. గంగ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఉషా గారు నేను పాస్ కావాలని ప్రేయర్ చేస్తున్నా అని చెప్తున్నారు. తప్పకుండా పాస్ అవుతారు, కొంచెం కష్టపడండి అంతే. ఓకే, మాధవి గారు ఎకనామిక్స్ వీడియోస్ చేయమని చెప్తున్నారు. అండ్ శ్రీలత గారు సోషల్ మొత్తం చేయమని చెప్తున్నారు. ఓకే, సునీత థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కవి పరిచయాలు చాలా బాగా ఉన్నాయని చెప్తున్నారు. శతకాలు అయితే అసలు అవన్నీ మీ వీడియోలు చూస్తే అంటలేను. శతకాలు ఆ వీడియోల వల్ల వచ్చాయి, మన వీడియోల వల్ల చాలా శతకాలను. ఇప్పుడు నేను పక్కి వెంకటరామయ్య అక్కడ చూడండి, మీరు కామెంట్లలో చూడండి చెప్తున్నారు. ఇప్పుడు మీరే చూడండి, అక్కడ కామెంట్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పేర్లు అన్నీ గుర్తుకులేవు, నాకు గుర్తుకునే మాత్రమే చదువుతున్నాను. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. 7-8 క్వశ్చన్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి టకటకటక వీడియోస్లలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇగో నేను ఫస్ట్ నుండి మొత్తుకుంటున్న సింగిడి అర్థం అని అడుగుతాడని ప్రతి వీడియోలో ఉందా లేదా? ఇది అనగానే మేడం ఎన్నిసార్లు సింగిడి అంటారు ప్రాణాలు తీసిరని అన్నారు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ప్రతి వీడియోలో 1 నుంచి 5 వరకు జాబిలి అని చెప్పినా లేదా? ఈరోజు వచ్చిందా లేదా? మరి జాబిలి తర్వాత 1 నుంచి 5 వరకు జాబిలి, 6, 7, 8 నవవసంతం చెప్పినా లేదా? వసంతం వస్తుందని 1, 2, 3 సింగిడి 9, 10. సింగిడి అంటే ఇంద్రధనస్సు. ఇది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, అందుకే లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి చూడండి. ప్రీవియస్ బిట్స్ కూడా ఒక్కసారి చూడండి. పద్యాలు చేయమన్నారు. అబ్బాయి ఈసారి చూసి నేను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, 1వ తరగతి నుంచి చూడాలి అన్నీ అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇది చెప్తున్నానా లేదా? సింగిడి ఈరోజు వచ్చిందా లేదా? అది ఎట్లా ఇస్తారని తెలుసా? ఓకే, 5th క్లాస్లో కూడా ఉంది సింగిడి అనేది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, అంటే లాస్ట్ టెట్లో కూడా వచ్చింది, ఈసారి కూడా వచ్చింది. నెక్స్ట్ రాయబోయే వాళ్ళు కూడా ఒక్కసారి చూసుకోండి. సింగిడి అంటే ఇంద్రధనస్సు. ఓకే, ఇగో సింగిడి అంటే ఇంద్రధనస్సు మేడం. అబ్బా చెవులని ఒరికేసి ఇది ఒక్కదానికి ప్రతి వీడియోలో ఎప్పుడు అని. సిగ అంటే ప్రకృతి, శిఖ. ఓకే, మనం చేసిన వీడియోలో చూడండి ఒక్కసారి. ఇప్పుడైనా రేపు వెళ్ళే వాళ్ళు బస్సులో కూర్చున్నప్పుడు కూడా చేయండి. ఇది 7వ తరగతిలో ఉంది. ఇగో శిఖ, ఇగో సిగ, సెగె. దానిపైన కూడా చూసుకోండి ఒక్కసారి. వర్ణము, వన్నే, రాత్రి. ఓకే, మొగము ఇక మొన్న వచ్చింది ఇది. మొగము ఉన్నాయి కూడా ఉన్నాయి. ఓకే, ప్లీజ్ చూసుకోవాలి ఒక్కసారి, దయచేసి చూడండి. తర్వాత ఇగో అంతే. ఓకే, ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను చూడండి. ఇక ఈరోజే వచ్చింది కదా, మార్నింగ్ సెషన్లో వచ్చిందా కార్యము కర్జం అంటే చాలా క్లాసులలో ఉన్నాయి. కార్యము కర్జం దీనిపైన కూడా చూసుకోండి. కవిత అంటే కైత తై తక్క అన్నట్టు గుర్తుపెట్టుకోండి. కథ అంటే కథ, కవిత అంటే కైత, ఇదా అని గుర్తుపెట్టుకోవద్దు. కథ అంటే కథ, కవిత అంటే తై తక్కలాడుతుందని గుర్తుపెట్టుకోండి. తై తక్క కవిత తై తక్కలాడుతుంది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆశ్చర్యం గుర్తుంటుంది. ఇవన్నీ పెట్టినే ఇవో. ఓకే, మళ్ళీ ఇది వచ్చింది. ఈరోజు మార్నింగ్ ఏమొచ్చింది? కార్యము కర్జము. ఇప్పుడు వచ్చిందా? మార్నింగ్ వచ్చిందా? అన్నీ ఓకే. ఇక
కన్ఫ్యూజ్. కార్యము కర్జము కాబట్టి ఒకసారి దాని పైన ఉన్నాయి చూడండి. కవిత, కథ, ఆహారం, ఆశ్చర్యము, ఆకాశం, చరిత్ర, చిత్రం, దిశ, దశ, నిద్ర, నిద్ర. ఓకే, తానం ఇది కూడా ఇప్పుడు మొన్ననే వచ్చింది మనకు. తానము స్నానము రాలే మొన్ననే. ఇంకేమొచ్చింది ఇక్కడ? పుణ్యం ఇక్కడ ఉంది. వర్ణం, రాత్రి, రాగు, భాగవతం, ముఖము మొగం వచ్చింది. ముఖము మొగము వచ్చింది, మొన్న వచ్చింది. ఓకే, సుశీరా 7వ తరగతి నుంచి ఎట్లా వస్తున్నాయో. ఓకే, మరి ఇక తర్వాత ఇక కాలము. సింగిడి అంటే ఇంద్రధనస్సు, సిగ అంటే ప్రకృతి శిఖ. ఇప్పుడు కూడా వీడియోస్ చూడండి. నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు అండ్లకెళ్ళి వస్తాయి. ఎండ్లకెళ్ళి వస్తాయి. మొత్తం 5th నుంచి 10th వరకు చేస్తే అండ్లకెళ్ళి వస్తాయి కదా, ఇంకెటు పోతాయి. ఇక కాలము నానార్థాలు, సమయము, నలుపు, చావు. ఇది మీకు పాట ద్వారా చెప్పిన నేను. ఇంకోటి కారు అంటే కూడా నలుపు, చావు. నలుపు అనేది కారు మబ్బులు కమ్ముతూ ఉంటే అని చెప్పినాను. కాలము అంటే సమయము. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉంది ఇది? ఇదిగోండి కాలము అంటే సమయము, నలుపు, చావు. 6వ తరగతిలో ఉంది. ఇది 6వ తరగతిలో ఉంది. నవ వసంతం 1లో ఉంది. ఓకే, కాలము, సమయము, నలుపు, చావు. నేను పాట ద్వారా చెప్పిన ఇవి నానా అర్థాలు చూడండి మీరు దయచేసి. తర్వాత కారు కూడా కాలము, నలుపు. దాని కింద నియర్ బై కర్కోటకము, నాగుపాము, మారెడు, విషభేదము. ఒకసారి చూడండి. కారు అది కూడా కారు మబ్బులు కమ్ముతూ ఉంటే అని చెప్పిన. కాలము, నలుపు. అది కూడా చూసుకోండి. కీడు, అపకారము, ఆపద, అశుభం. ఓకే, ఇది మొన్న వచ్చింది చూడండి. వర్షము, సంవత్సరం, వాన, మబ్బు. నానార్థాలలో. ఓకే, సీమ ఇది కూడా వచ్చిందా చూడండి. ఇది కూడా వచ్చింది. సీమ, దేశము, వరమడి, గుర్తు. మొన్న వచ్చింది. ఇది కూడా వచ్చింది. ఓకే, దయచేసి ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయండి మార్క్స్? ఇక్కడ నుంచే వస్తున్నాయి కదా. ఓకే, ఇంకేమైనా? రాజు, చంద్రుడు, భూపాలుడా, రీతి వచ్చింది. వర్ణము, వర్షము. ఇక ఇవన్నీ వచ్చినాయి. ఓకే, ఇక ఇవన్నీ గుర్తుకే ఉన్నాయి. కాలం అంటే ఇక నేను అవి చెప్పిన. కుమారి శతకం. నేను కుమారి శతకం ఏమేం చెప్పిన? కుమారి శతకం పక్కింట్లో కుమారి వచ్చింది కానీ పక్కమని నవ్విండని చెప్పిన. ఇది గుర్తొచ్చే పెట్టిండట్రా. 2-3 కామెంట్స్ పెట్టారు, ఫోన్లకు చేశారు. కుమారి శతకం అంగానే పక్కి నవ్విండు. పక్కింట్లో నవ్విండు, పక్కి నవ్విండు పక్కింట్లో కుమారిని చూసి అని చెప్పిన నేను. కుమారి శతకం మళ్ళీ రావచ్చు. శతకాలల్లో ఇవ్వడం స్టార్ట్ చేసిండు. శతకాల పైన మార్నింగ్ కూడా ఒక శతకం రావడం జరిగింది. ఓకే, అన్ని శతకాలు కూడా మళ్ళీ ఒకసారి 15 నిమిషాలు ఏమో ఉంది వీడియో చూడండి. తర్వాత పిరమండి, తెలంగాణ పదం. తెలంగాణ పదం వీళ్ళని 6వ తరగతిలో తెలంగాణ పదం ఏడున్నాయి? యోగిడు ఉన్నది. ఇగో చూడండి 6వ తరగతిలో పిరం అంటే ఏంటిది? ధర ఎక్కువ. ఓకే, ధర ఎక్కువ. దాని తర్వాత చూడండి గమ్మున అంట మాట్లాడకుండా. నేను ఈ వీడియో చేస్తానులేండి, ఈ వీడియో చేస్తా. పాపం అవి ఉన్నాయండి కొన్ని జాతీయాలు. అవి ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఆయన మళ్ళీ రీసెంట్గా చేయమని చెప్తున్నారని నేను ఇది ఇప్పుడు చేయలేదు, కానీ చేసినే ఉన్నాయి. కీసా ఇగో ఇది ఇచ్చింది ఇంతకుముందు. ఇగో టెట్టని రాసిన కీసా, జేబు, చెవిదిద్దులు, కళ్యామాకు. ఇవి ఒక్కసారి అయితే ఇవైతే చూడండి. పిరమని ఇచ్చిండు. గొట్టు అంటే కఠినము, జర్రంత అంటే కొంచెం, లొల్లి అంటే గొడవ, మస్తు అంటే ఎక్కువ, బిరాన అంటే తొందర, సైదం ఇది వచ్చింది. గోధుమ పిండి, ముత్తెమంతా అంటే కొంచెం, పైలం, పదిలం, నొసగలు. ఇవన్నీ నేను చెప్తాలేండి. ఓకే, తర్వాత యాసంగి పంట చేతికి వచ్చే సమయం ఉపవాచకంలో ఉంది. ఇది ఉపవాచకంలో ఏప్రిల్ మే. ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ మే. వృషాధిప శతకం కవి ఎవరిది? ఇగో 2 శతకాలు వచ్చినాయి ఇప్పటికే. పాలూరికి సోమనాథుడు. ఒక 15 నిమిషాలు వీడియో చూస్తే ఇప్పటికి ఇవన్నీ మనయే. సిగ మనదే, కాలం మనదే, కుమారి మనదే, పిరం లేదు, యాసంగి ఇది ఉన్నది. పాత చూసిన వాళ్ళకు మొన్న టెట్లో చేసినవి ఉన్నాయి. ఇవి చూసిన వాళ్ళకు ఇక ఇప్పటికే 1 2 3 4 5 వృషాధిప శతకం పాల్గురికి సోమనాథుడు. పాలు ఈ వృషభం అని చెప్పిన నేను. ఓకే, 5 6 వచ్చినాయి. సంధిలో మొదటి అక్షరం పూర్వపదం. సంధిలో మొదటి అక్షరం ఏంటిది? పూర్వపదం. మహోంద్రోదయం రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. ఓకే, దాశరథి కృష్ణమాచార్యులు ఇది అందరికీ తెలుసు. ఓకే, బస్సు ఏ పదం అండి? ద్విత్వాక్షరం. మన మస్తు చాలా ఎక్కువ మనకు ఏ అక్షరానికైతే ఆ అక్షరానికి వస్తాయి. వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, తెలియకుండా ఇది మా పెట్టచ్చు. శివకేశవులు ఏ సమాసము?
ద్వంద్వ సమాసము. బుక్కులదే ఇది, గన్ షాట్గా ఇస్తున్నాడు. శివకేశవులు ఏ సమాసము? ఏ సమాసము? ద్వంద్వ సమాసము. కొరగాను కొడుకు పుట్టిన అనేది సుమత శతకాలు. ఓకే, సుమతి శతకం నుంచి వచ్చినాయి 5 ప్రశ్నలు వచ్చినాయంటే చాలా ఈజీగా ఉంది, పద్యం అని చెప్తున్నారు అభ్యర్థులు. ఓకే, ఈ అర్రేమి పండుగల ఏ పండుగనే ఇచ్చామంటే బతుకమ్మ పండుగ. అదే అర్ర అంటే 6వది. నేను అన్ని వీడియోస్ ఉన్నాయండి, మీకు చూసిన వాళ్ళైతే తప్పకుండా రాస్తారు. ఇది 7వ తరగతి నుంచి వచ్చింది అండ్ కొంచెం 5వ తరగతిలో కూడా ఉంది. అర్రేమి అంటే ఎంగిలి పూల బతుకమ్మ 2వది. అవన్నీ నేను కోర్సు ద్వారా ఇప్పుడు చెప్తానులేండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా. తర్వాత షబాష్ అని కవిని రాజు ప్రశంసించగా ఇందులో అవ్యాయం ఏంటి అని అడిగాడు. షబాష్ అనేది ఏంటిది అని అడిగాడా, మరి అవ్యాయం ఏంటిది అని అడిగాడు. షబాష్ అనేది మాత్రం అవ్యాయం. అందుకే నేను టెక్స్ట్ బుక్ చూపెట్టుకుంటూ చెప్పిన కదా, ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు చేరితే ద్విత్వాక్షరం అంటారు. సంయుక్తాక్షరం మళ్ళీ చూసుకోండి. ఇక ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేషాక్షరము ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన ఒత్తులను చేరితే దాన్ని అంటాం. ఇక్కడ చూడండి క్ష్మి, ఇక్కడ గోవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి మన వీడియో చూసిన వాళ్ళు టెక్స్ట్ బుక్ చూపెట్టుకుంటూ చూశాను కాబట్టి చెప్పాను కాబట్టి చాలా ఈజీగా అవ్యాయం అంటే ఏంటిది. ఎందుకంటే లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యాయాలు. రోజు అవ్యాయాల గురించి ఇస్తున్నాడు. మార్నింగ్ ఏదేమో ఇది ఇచ్చిండు, ఇప్పుడేమో అవ్యాయం అంటే ఏంటిది అని అన్నాడు. అంటే ఈ వాక్యాలలో అట్లా అని, అయితే, ఆహా మొదలైన పదాలను చూశారు కదా, ఇగో ఇట్లా ఇచ్చిండు. తర్వాత ఇదిగోండి షబాష్ అని కవి ప్రతిభని మెచ్చుకున్నాడు. అండ్లా షబాష అని షబాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నాడు. చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఈ బుక్లో ఉన్నది ఇచ్చాడు. అది నేను చెప్పేది, బుక్లో ఉన్నది ఇచ్చాడు. షబాష్. ఓకే, షబాష్ అంటే ఇగో మళ్ళీ నామవాచకం అని అనుకుందరు, కాదు, షబాష్ ఇదే. ఓకే, ఆహా, ఇగో మళ్ళీ చూడండి, ఇది కూడా ఇవ్వచ్చు రేపు రాసేవాళ్ళు. ఆహా, ఆ బంగారు లేడీ ఎంత బాగుంది అని సీత రాముడితో అన్నది. ఆశ ఉండాలి, అట్లా అని అత్యాశ పనికిరాదు. షబాష్ అని కవి యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాంపుల్స్ కూడా ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడు. విజ్ఞానం మరియు వినోదం అందరికీ అవసరము. అమ్మో, ఆ కుక్క కరుస్తోంది. ధనం సంపాదించాలి, అయితే అందులో కొంత దానం కూడా చేయాలి. ఓకే, ఇవి ఓకే. ఇది ఒకటి క్వశ్చన్ మార్నింగ్ వచ్చింది, ఇది వచ్చింది, అంటే రోజు వస్తున్నాయి అన్నట్టు. లింగ వచన విభక్తులు లేని పద్యాయాలే అవ్యాయాలు. ఓకే, ఇట్లా అట్లా అని, అయితే, ఆహా. ఓకే, అట్లాగే ఇవి విభక్తులు కావు. ఏకవచన బహువచనం అనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలు అవ్యాయాలు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వచ్చినాం మనం, కళాత్రము అంటే భార్య. ఓకే, తర్వాత సంధిలో సడేమియా సామెత. సంధిట్లో సడేమియా సామెత ఇప్పుడు చెప్పలేము. ఇగో 6వ తరగతిలో ఆల్రెడీ సామెతలు జాతీయాలు చేసిన వీడియో ఉంది, ఇంకో కొత్తగా చేయమంటున్నారు కాబట్టి సంధిట్లో సడేమియా అన్నట్టు. సంధిట్లో సడేమియా 6th క్లాసు సామెత అండి, అది సామెత. ఇక ఇక్కడ ఇంకున్న మొత్తం చేసుకోండి. పొమ్మనలేగా పొగబెట్టినట్లు ఉరుమురుమికి మంగళం మీద పడ్డట్టు ఊరందరితో దారి ఉలిపిగట్టేడో దారి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు. ఇవన్నీ అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట్లు శని అన్నట్లు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. ఓకే, ఇక్కడ మీద ఉన్న కింద ఉన్నాయి, దీని నియర్ బై ఉన్నాయి కూడా చూసుకోండి. ఓకే, పోచమ్మ కుండ వాడితే మైసమ్మ మాయం చేసినట్ట. ఇది అందవేసిన చెయ్యి. ఇవేమో కొన్నే ఉన్నాయి జాతీయులు, ఇవైతే వీడియో చేస్తా తీయండి. నేను 6th క్లాస్లోకి ఎన్ని వచ్చినాయి చూసారా ఈరోజు. ఓకే, సంధిట్లో సడేమియా సామెత 6th క్లాస్. ఓకే, భార్య పర్యాయపదం, అదే భార్య పర్యాయపదం. సతి, పెండ్లాము, కళత్రము, అది కూడా 6th క్లాస్లోనే ఉంది. ఓకే, తర్వాత క్షూణపట్టణం నిర్వచనం ఇచ్చాడు. గంగూలీ క్రికెట్ వేగంగా ఆడుతున్నాడు. గంగూలీ క్రికెట్ వేగంగా ఆడుతున్నాడు అనే దానిపై విశేషణం ఏంటిది అనేది అడిగాడు. వేగంగా అనేది విశేషణం. ఓకే, ఏమో యామ్ సోల్జర్ ట్యాగ్ అడిగాడు ఇంగ్లీష్లో.
ఓకే. తర్వాత నిజాం సాగర్ మరియు అలీ సాగర్ ఇంజనీర్ పేరు అడిగాడు. నవాజ్ అలీవర్ అడిగాడా? మరి అలీవర్ జంగ్ అన్నారు. విశ్వేశ్వరయ్య అని అన్నారు. మరి చూడండి అసలు క్వశ్చన్ ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది అనేది. గాంధీజీ 1917లో చేసిన ఉద్యమం చాంపరాస్ ఉద్యమం. ఓకే. కాంచనగంగ రాష్ట్రం సిక్కిం. చిగురులలో రక్తం కారణం అనేది విటమిన్ సి లోపం ఉండడం వల్ల ఇది వస్తుంది. ఓకే. భూమి నుండి పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత ఎక్కువ, దీనిపైన కూడా ప్రశ్న రావడం జరిగింది. ఉష్ణోగ్రత తగ్గుతుందండి. నీటి ప్రవాహానికి ఆనకట్ట కట్టే జీవి వివో అంటే తేనెటీగ. చూడండి ఒక్కసారి. ఇంకా మీకు ఏమైనా తెలియని ఉంటే రాయండి. ఎన్ని వచ్చాయి చూడండి. చాలామంది ఈరోజు పద్యాలు అయితే ప్రీవియస్గా చెయ్యండి మేడం అన్నారు. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం వీడియోలు టెక్స్ట్ బుక్ చూపించుకుంటూ ప్రతి పద్యం నేను చదివిన. చదవ రాకున్నా చదవడం అంటే ఇక అవి పెద్ద బోర్ వచ్చినా కూడా చదివిన. మీకు బోర్ వచ్చినా చదివినా నేను. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో వస్తే మీకు తెలియాలి. ప్రతి ఒక్కరు ఏది చూస్తారో. లక్కుగా మన వీడియో చూసినప్పుడే వచ్చింది అనుకోండి ఎట్లుంటుంది. అందుకే నేను వీడియోలు మేడం లాస్ట్కి ఒక పద్యం లేకున్నా సరే ఒక వీడియో చేయకపోతే నాకే నచ్చలేదు. చాలామంది అయ్యో మళ్ళీ మేడం మీరు చదవండి అని అన్నారు. ఓకే. ఒక్కసారి చూడండి. కనుపాప కదలిక స్వయం శోధిత నాడీ వ్యవస్థపై ఒక క్వశ్చన్ రావడం జరిగింది. బాహ్య రక్షణ అంగం ఏది అని అడిగారు. సో చర్మం ఆన్సర్ వచ్చేసి చెవి. శ్రవణ కుహరంలో నెరూమీనియన్ సెబియస్ ఏంటిది వర్డ్స్ చూడండి. గంతులు ఉండటం ఏంటిదో చూడండి. పత్రవర్ణకాలు కొన్ని ఫోన్లలో వింటే అసలు అర్థమవుతలేదు, ఏం అర్థమవుతలేదు. ఓకేనా. ఈ సబ్జెక్ట్ వాళ్ళకు తెలిసిపోతుంది. ఓకే. ఇక్కడ నేను ఇట్లా రాంగ్ రాసినా కూడా అక్కడ వాళ్ళకు తెలిసిపోతాయి. పత్రవర్ణాల మీద ఒకటి రావడం జరిగింది. తర్వాత జమీందారీ వ్యవస్థ ఎప్పుడు అనేది జరిగిందని అడగడం జరిగింది. 1951లో. ఉదార వితాన సంకోచ వ్యాకోచంలో భాతి పరిమాణంలో మార్పు అడగడం జరిగింది. కాంటూర్ రేఖలు లక్షణాలను అడిగారు. నేను మొన్ననే చెప్పిన కాంటూర్ రేఖలు పొడుగుంటే వాళ్ళు ఎక్కువ ఉంటుందా, పొట్టిగుంటానికి ఇట్లా చూపెట్టిన నేను. ఎట్లా ఉంటుందో క్వశ్చన్ ఏమి అడిగాడో. పొడుగుంటేనేమో ఇట్లా, ఈయనేమో తక్కువ ఉంటుంది, ఈయనేమో ఎక్కువ ఉంటుంది, అంతే కదా. కుతుబ్ మినార్ యొక్క ఎత్తు ఓకే ఇది ఇక చూడండి 75.5 75.5. మునులాస్ట్ శరీరం ఎక్కడుంటుంది అని అడిగారట. ముస్తిలానా లాస్ట్ శరీరం పక్కటి ఎముకలలో వెన్నుపూసలో ఉంటాయంట. పత్తి గురించి దీనిపైన కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. భూమి శిస్తుకు సంబంధించి రద్దు గురించి జరిగింది 1951లో. ఓకే. తర్వాత చిన్న మ్యాథ్స్లో వచ్చేసి చిన్న ప్రధాన సంఖ్య కనిష్ట సంఖ్య ఎంత అని అడిగాడంటే ఆన్సర్ వచ్చేసి 2. తర్వాత బారు వడ్డీ చక్రవడ్డీపై కూడా మ్యాథ్స్లో రావడం జరిగింది అని చెప్పారు. రూపాయలు 960లో 15% లెక్కిస్తే ఆన్సర్ ఎంత వస్తుందని అంటే 144 ఆన్సర్ వస్తుందని చెప్పారు అభ్యర్థులు రాసిన వాళ్ళు. దీర్ఘ చతురస్ర బాట చుట్టుకొలత 98 మీటర్లు అయితే కర్ణం 4 మీటర్లు అయితే దీర్ఘ చతురస్ర బాట వైశాల్యం ఎంత అంటే ఆన్సర్ వచ్చేసి 360 అని చెప్తున్నారు. కొద్దిగా నా ఒక అప్లికేషన్ టైప్లో ఉన్నాయి, ఏంటి సైకాలజీ కానీ పెట్టే విధంగానే ఉన్నాయని చెప్పారు. ఇదిగోండి 0.26 అని దాన్ని భిన్న రూపము. ఇక ఆన్సర్ వచ్చేసి 4/15. ఇది దీని ఆన్సర్ చూడండి ఒక్కసారి. ఇదిగోండి దీని ఆన్సర్ ఇదిగోండి ఏముంది ఆన్సర్. దీని వాల్యూ ఎంత అని అడిగానంటే దీని వాల్యూ ఆన్సర్ వచ్చేసి ఇగో ఇది 63939. ఓకే. 2 వరుస సంఖ్యల కాసాగు లబ్ధమవుతుంది. ఆన్సర్ వచ్చేసి లబ్ధమవుతుందట. త్రిభుజాలు 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ అన్నట. ఆన్సర్ వచ్చేసి ఎక్కువ. ఓకే. 2 3 4 5 6 భాగిస్తే శేషము 1 2 3 4 5 వరుసగా వచ్చే సంఖ్య
119. ఇగో ఇవి చూడండి, ఎక్కడైనా ఇటు అటు మిస్టేక్ కావచ్చు. మిస్టేక్ అంటే ఆన్సర్ అయిన క్వశ్చన్ కావచ్చు, క్వశ్చన్ అయిన ఆన్సర్ కావచ్చు. ఒక్కసారి చూడండి. ఓకే, పాలిండ్రోమ్ ఎందులో ఉంటుంది అని అడిగారు. ఒకసారి చూడండి. ఓకే, తర్వాత ఆగమన నిగమన పద్ధతి అని నేను నిన్ననే చెప్పిన. ఆగమన నిగమన అంటే ఆగమాగం చేసి ఉద్దర తీసుకుపోయింది అని చెప్పిన, నిగమన చేసి మంగళ సూత్రం గురించి చెప్పిన. సూత్రం నుంచి ఉదాహరణకి ఇచ్చేదేమో నిగమన, ఆగమన. ఇది కూడా పాట పాడి చెప్పిన. నిగమ అంతవర్ణిత అని చెప్పిన. సూత్రం గురించి ఒక స్టోరీ కూడా చెప్పిన. చాలామంది మంచి స్టోరీ చెప్పారు కామెంట్స్ అని. ఈ ఎగ్జామ్ టైంలో కూడా స్టోరీ ఎందుకు అని అనకండి అని చెప్పాను. ఎవ్వరు అనలేదు. చాలా బాగా రాశారు, చాలా బాగా చెప్పారు మేడం. అసలు ఎంతో చాలా బాగా నచ్చిందనే వచ్చింది. సూత్రం గురించి చెప్తే నేను నిగమన అంటే, ఆగమన అంటే ఉద్దర, ఆగమాగం చేసి ఉద్దర తీసుకుపోయిండి అని చెప్పమన్నా. తర్వాత అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి గురించి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాడంట. ఒక్కసారి చూడండి. బిఎంఐ గురించి అడిగాడంట. ఒక్కసారి నెక్ ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ ఇదేంది కోఆర్డినేషన్ కమిటీ పై ఫుల్ఫామ్ అడిగిండా, మరి ఏం అడిగిండో చూడు. ఇది ఇచ్చిండా, ఇది ఇచ్చిండా, ఇది ఇచ్చి ఇది ఇచ్చిండా. ఓకే, ఉష్ణం వల్ల నీటిలో ఏం తగ్గుతుంది అంటే ఆక్సిజన్ తగ్గుతుంది. పని హక్కు రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 4వ భాగంలో ఉందండి. ఓకే, 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడింది. జనతా ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందని ఇచ్చాడా, మరి ఈ ఇయర్ ఇచ్చాడా, లేకపోతే ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు అని ఇచ్చాడా, ఏంటిదో కొంచెం క్లారిటీగా లేదు. ఉన్న వాళ్ళైతే ఒక్కసారి చూసుకోండి, అర్థమైపోతుంది మీకు. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయంటే ఉత్తరం, తూర్పు. ఓకే, వేరుశనగలో తిక్క తెగలు ఏ విధంగా వస్తుంది? శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఆన్సర్ వచ్చేసి. తర్వాత రక్షక తంత్రాలు. ఇదిగోండి, నేను ఇది ప్రతిగమనం చెప్పిన. రక్షక తంత్రాలు, ప్రతిగమనం అంటే ప్రతిఘటన. సినిమా విజయశాంతి, ఇది గుర్తుపెట్టుకోమన్నా. విజయశాంతిని కొడితే అది ఆమె ఏడుస్తుంటుంది. అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా అంటే మారిపోవడం అన్నట్టు. అంటే అత్తగారింట్లో ఉన్న కోడలు తల్లిగారింటికి వచ్చి చిన్నపిల్లలాగా తన గొడవలు, అత్తగారింటి ముచ్చట్లు చెప్పుకోవడం. అంటే ప్రతిఘటన పాటవాడు కూడా చెప్పినా నేను. ఈ దుర్యోధన దుశ్యాసన అనుకుంటే ఏడుస్తుంది అన్నట్టు. పెద్ద ఆమె కదా విజయశాంతి, ఏడుస్తుంటుంది చిన్నపిల్లలాగా. ఎంతలా ప్రతిఘటన అంటే ప్రతిగమనాన్ని గుర్తుపెట్టుకోమన్నా. అభ్యాసన బదలాయింపు రోజు వస్తూనే ఉన్నది. ఆ వీడియో చూడండి. బదలాయింపు అంటే పాతది గుర్తొస్తే పూర్వాది అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. పూర్వ బాల్యదశకు సంబంధించి అడిగారని చెప్తున్నారు. తర్వాత గదే శైశవ దశ, నమ్మకం, అపనమ్మకం. ఏది అవి అసలు ఏంటి అవి? ఎరిక్ ఎరిక్సన్లో ఉంటాయి. 1వ సంవత్సరంలో పిల్లలు, 1.5 సంవత్సరంలో నమ్మకం, అపనమ్మకం అంటే పిల్లల్ని తీసుకుపోవడం. సో అది రోజు అడుగుతూనే ఉన్నాడు, రోజు వచ్చేటివి వస్తూనే ఉన్నాయి. మీరు మాత్రం అసలు ఎట్లుంటుందంటే ఇవి అవగాహనతోటి చదివితేనే ఉంటుంది. అవగాహనతోటి రాస్తేనే, కాన్సెప్ట్ తోటి రాస్తేనే వస్తుంది. మళ్ళీ అప్లికేషన్ టైప్లో ఉంటుంది, చాలా లేట్ అవుతుంది అర్థం చేసుకోవడానికి అని. అంటే ఇది కేవలం బట్టి మైండ్ పడితే అస్సలు రాదే. సైకాలజీ ఖచ్చితంగా ఆ బిట్టుకు బిట్టు చదవవలసిందే. బిట్లు చదవాలి. మళ్ళీ అసలు తేరీ లేకుండా ఉట్టిగానే రాస్తే కొన్ని ఇయర్స్ గుర్తుంటాయి కావచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం రాదు. పావులా అనగానే ఎవరు గుర్తుకు రావాలి? పావు అంటే బౌ అంటే కుక్క అంటే అరే కుక్క, సహజ ప్రతిస్పందన, ఉద్దీపన, ఇవన్నీ గుర్తుకు రావాలి. స్కిన్నర్ అంటే ర్యాట్, RAT ర్యాట్. ర్యాట్ స్కిన్నర్, ర్యాట్ పైన చేసిండు. ఏంటిది అవి? దోషాలు. ఇట్లా గుర్తుపడ. థారన్ డైక్ క్యాట్ ఏం చేసిండు? క్యాట్ పిల్లి గుర్తుకు రావాలి. ఎరిక్ ఎరిక్సన్ వికాస దశలు గవే. ఆయన ఎగిరి సాంఘిక శాస్త్రం తీసుకోని చెప్పలే. హెర్బర్ట్ సోపానాలు లేనిదని అడిగాడట. వైగాడ్స్కి. ఓకే, ఇది MKO అండ్ ZPD ఇంకా ఉన్నాయి కదా, చూసుకోండి ఒక్కసారి. ఓకే, RTE 29 మొన్న చెప్పినప్పుడు నేను ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడ పక్కకు రాసి చెప్పిన 10 దేనికి, 12 దేనికి, 30 దేనికి అని. 30 అంటే లాస్ట్ది సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక 30 అంటే ఈ నెలలో 30వ లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు అంతే సర్టిఫికేట్ ఇచ్చేయాలిగా అని. లాస్ట్ రోజు కాబట్టి లాస్ట్ రోజు స్కూల్లో ఏం చేస్తారు? సర్టిఫికేట్స్ ఇవ్వాలి అని చెప్పమన్నా. ఇక 29 వస్తే ఆర్టికల్ ఏదొచ్చింది? 29 వస్తే పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం. ఓకే, గుర్తుపెట్టుకోమని చెప్పిన. నేను ఏదో వీడియోలో చేశాను చూడండి. ఒకదానికి వచ్చినప్పుడు కృత్యాధార పద్ధతి పైన క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత కోటారి కమిషన్ రాధాకృష్ణ మొదలియార్ వీటన్నిటిని ఇయర్స్ ఇచ్చి ఆ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయమన్నమాట. చూసారా? అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేసి మళ్ళీ ఒకటోది ABC అని ఇవన్నీ ఇస్తాడు. అందుకే టైం కిల్లింగ్ అయిపోతుంది. ఓకే, వికాస సూత్రాలు ఇదే శిరోపాదముఖ
అని ఇచ్చాడు అని చెప్తున్నారు. అన్నీ ఇవే రోజు వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి అసలు చాలామంది అసలు ఎక్కడి నుంచి ఎట్లా చదవాలి అని అనుకుంటాను ఉన్నారు. ఇంకా ఎట్లా చదవాలని అనుకుంటారు. మీరు సైకాలజీ మాత్రం అవగాహనతో చదవాలి. తెలుగు అయితే ఈరోజు చాలా చాలా స్కోర్ చేశాను మేడం. అసలు మీ అన్ని ఈ వీడియోస్ అన్నీ నేను జాబ్కి వెళ్తాను. నేను వెళ్ళేటప్పుడు రోజు బస్సులో ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నాకు. ఆ హాఫ్ అన్ అవర్లలో రోజు ప్రకృతులు వికృతులు చూసినా మేడం. మీ వీడియోస్ అన్నీ చూస్తున్నా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇగో పక్కి మన దగ్గర ఇవన్నీ దాదాపు తెలుగులో చెప్పినవి దాదాపుగా మనం చెప్పిన దాంట్లో ఏమున్నాయి. ఇక సింగిడి అని మా చెవులు కొరికిర్రయి ఇవాళ వచ్చింది మేడం అని చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నా 1 నుంచి 5 వరకు జాబిలి, 6, 7, 8 నవవసంతం, 9, 10 సింగిడి ఇంద్రధనస్సు. ఓకే, తర్వాత అట్టాల మీద చేస్తాను. కొంచెం బిజీ అయ్యి అట్టాల మీద చేయలేదు. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. అన్నీ కూడా ఒక్కజాలు చేసి చెప్తాను అనుకుంటాను. ఎందుకంటే రోజు వచ్చినాయి కూడా వచ్చినాయి కూడా. మార్నింగ్ చెరబండ వచ్చింది, ఇప్పుడు ఈరోజు అయితే శతకాల గురించి ఇచ్చాడు చూసారా, 3 శతకాలు ఆయన గురించి. ఇప్పుడు ఆ ఒక్క చిన్న వీడియో చూస్తే 3 మార్కులు. మామూలు విషయమా? తెలుగులో ఓడగొట్టుకోవద్దు, సైకాలజీలో ఓడగొట్టుకోవద్దు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వచ్చిన దాంట్లో కొట్టుకోకండి, రాని దాని మీద ఆగపడకండి అని చెప్తున్నా. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అండి. ఓకే, చాలా మంచి వర్డ్స్తో పోలుస్తున్నారు. ఆనందం పట్టలేకపోతున్నా బంగారి మేడం అన్నారు. ఇంకా చాలామంది అసలు ఎంత బాగా చెప్తున్నారు మేడం. అక్క లోటు తీరిపోయింది అన్నారు. అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది నాకు, ఒక కుటుంబ సభ్యుల్లాగా అనిపిస్తుంది. అవి ఎంత ఏమంటారు దాన్ని, శాతగాదు మళ్ళీ వచ్చింది శాతగాదు వర్డ్, డిక్షనరీలోకి వెళ్ళి తీసేయాలి శాతగాదని వర్డ్. ఇక ఇలా శాత కాకుండా మీరు వాడతారా అంటే చెప్తున్నా మీకు కూడా మళ్ళీ ఇట్లా సింగిడి అని గుర్తుకు రావాలి. శాతనైతే లేకపోయినా అక్కడ అసలు వీడియోసే చూస్తున్నా మేడం. నేను 10 సార్లు రాసిన, 3 సార్లు రాసిన, 4 సార్లు రాసిన. మీరేది రాయలేదు, అంతే. డిస్టిక్ లెవెల్లో ఆడుతున్నారు కానీ డిస్టిక్ లెవెల్లో ఆడే ప్రయత్నం చేస్తారు లేరు. ఒలింపిక్ ఎగ్జామ్ రాస్తారు, డిస్టిక్ లెవెల్లో ప్రయత్నిస్తున్నారు. సో అందుకే వస్తలేదు. అది బీ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇంకోటి మనకి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చిండంటే అది 25 అందులో 20 ఇంట్లో 20 30 60 అందులో 20 30 అంటున్నా, 20 40 50 60 ఈ 3 సబ్జెక్టులలో 60 మార్కులు తెచ్చుకుంటే 20 60 మార్కులు తెచ్చుకుంటే ఆ 15 మార్కులు ఎండ్లకెళ్ళైనా తెచ్చుకోవచ్చు అని నేను ఇట్లా దండం పెట్టి చెప్పిన మీకు. ఓకే, ఎందుకంటే మీకు మ్యాథ్స్ రాదని ఏడ్చే కన్నా మ్యాథ్స్ని వదిలేయమని చెప్పిన. ఒకరోజు తెలుగు ఈజీగా అనిపిస్తుంది, ఈజీగా ఏది ఉండదు ఈజీగా. కాకపోతే ఇది మనం బాగా చదివినాం కదా, అట్లా ఈజీగా అనిపిస్తుంది ఒకటేసారి. ద్విత్వాక్షరం ఎంత ఈజీ, బస్సు సాగు ఒత్తితే సూయో బస్సు ఏ పదం అని అడగబట్టే ద్విత్వాక్షరం అని. ఓకే, శివకవులు ఏది ద్వంద్వ సమాసం సుశీర, ఇవి కొంచెం ఈజీగా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక మొత్తం అవి పద్యాలు కూడా చేయమంటున్నారు. ఇక చేసే ప్రయత్నం అయితే చేస్తారండి. దయచేసి మీరు మాత్రం ఒక పాత వీడియోస్, పాత అంటే మొన్న రీసెంట్గా 2-3 నెలల కింద చేసినాయి, అందులో మస్తుగా ఉన్నాయి ఇవన్నీ. ఓకే, కొత్తగా మళ్ళా ఇట్లా అందులో జాతీయాలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, డిఫ్లెక్సియా ఉన్నాయి, ఎక్సియా ఉన్నాయి, అన్ని ఎక్సేర్లు అన్నీ ఉన్నాయి. అందులో మీరు ఒక్కసారి దయచేసి చూడండి, అందులోకెళ్ళి వస్తున్నాయి అన్నీ. ఓకే, మన శతకాలు అయితే అది వైరల్ అయిపోయింది, ఎన్ని వచ్చాయి చూసారా. దయచేసి వీడియోస్ చూస్తుంటే నాకు కామెంట్స్ రాస్తే నాకు కనిపిస్తుంది అసలు మళ్ళీ వేరే వీడియో ఏది చేయాలనేది. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా చాలా బాగా మేడమ్స్ సార్స్ మీరెవ్వరు బాధపడద్దు. తప్పకుండా ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతారు. ధైర్యంగా వెళ్ళండి, ధైర్యమే మనకు గెలుపును సాధించేటట్టు చేస్తుంది. ఓకే, మీకున్న లక్ష్యమే, మీకున్న గమ్యమే మీ దగ్గర గమ్యానికి చేరుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్ టేక్ కేర్. ఇప్పటికైనా ఏం లేదు, తెలుగు బుక్స్ అన్ని తీసి వెనకకు ముంగట మీ దగ్గర ఉన్న అన్ని చూడరు, లేదంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా ఉంది. ఇంకా సిరీస్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా మీకు మ్యాటర్ అనిపిస్తే స్పీడ్ మోడ్లో పెట్టుకొని చూడండి. ఓకేనా, అన్ని బుక్లకి వెళ్ళి ఇస్తాడు, వేరే దగ్గరికి వెళ్ళి ఏమి ఇస్తలేడు. ఓకే, మరి పోతా అంటది, పోదా అంటే పోతాన్నా లాక వాన వచ్చినా వరద వచ్చినా పోతాన్నా అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.